రాయకల్ మండలం అలియా నాయక్ తండా గ్రామ రైతులు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు సురేందర్ నాయక్ ఆధ్వర్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కలిసి తమ భూములు తమ పేరు మీద పట్టా ఇప్పించాలని కోరగా స్పందించిన ఎమ్మెల్యే రైతులతో కలిసి జగిత్యాల రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ని ఆర్డీఓ మధుసూదన్ ని కలిసి అలియా నాయక్ తండా గ్రామంలో సర్వే నెంబర్ 26, 156లో 108 మంది రైతులు తమ పేరు మీద పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నారని, వ్యవసాయానికి కాల్సిన ఎరువులు కూడా పొందలేక పండించిన పంట అమ్ముకోలేకపోతున్నారని, గత 5 దశాబ్దాల నుండి కబ్జాలో ఉంటూ సాగు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే వివరించగా స్పందించిన జిల్లా కలెక్టర్ రెవెన్యూ యంత్రాంగంతో సర్వే చేపించి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గణేష్, సర్పంచ్ ఆకుల మల్లేశం, నాయకులు సంతోష్ నాయక్, రాగి శ్రీనివాస్, మహేష్ నాయక్, గంగాధర్ నాయక్, సురేష్ నాయక్, కిషన్ నాయక్, ప్రవీణ్, భక్ష్య నాయక్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. దానికి డాక్యుమెంట్స్ ఎవరి దగ్గరికి వచ్చింది, ఎట్లా వచ్చింది, మీకు అవన్నీ డాక్యుమెంట్స్ తయారు చేసుకున్నాను. ఎవరైనా పొన్నులు అలియా నాయక్ తండా గ్రామ 156 అసైన్డ్ సర్వే భూమి బాధితులైతే మన రైతులు ఎవరైతే ఉన్నారో మనం అందరం ఈరోజు మన జగిత్యాల అభివృద్ధి ప్రదాత మన సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు మరియు మన ఎమ్మెల్యే గారు ముగ్గురు ఒకే వేదికపై కలవడం, ఈ మన సమస్య వారి దృష్టికి రావడం ఇది ఒక దేవుడు కల్పించినటువంటి మంచి అవకాశం. ఈ అవకాశం వచ్చినందుకు నిజంగా సార్ మా అలియా నాయక్ తండా ప్రజలందరి తరఫున మీకు మేము రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైతే 26 సర్వే నెంబర్ 150 సర్వే నెంబర్ 150 సర్వే నెంబర్ అసైన్ భూముల సమస్య నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా వింటున్నాను. పాత సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఈ పక్షాన వచ్చి ఇక్కడ ఆడియో కలవడమో కలెక్టర్ కలవడం కలిసి, కానీ ఈరోజు ఏదైతే మీ గౌరవ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మీ ఎస్టీసీఎల్ జిల్లా అధ్యక్షులు చేసిన కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు గతంలో ఎంపీపీ గారు భక్త సురేందర్ గారు ముగ్గురు సమక్షంలో ఆడియో గారికి ఈరోజు మీ అందరినీ కలిపేయడం జరిగింది. ఈ పాస్బుక్లు ఇవన్నీ కూడా పాతేళ్ళు తీసుకొచ్చింది. వచ్చిన సందర్భంలో కలెక్టర్ గారు కూడా ఇక్కడ మన ఓటర్ నమోదు మీద మీటింగ్ పెడితే ఇక్కడికి వస్తున్నారంటే ఇవన్నీ కూడా సమస్యలు చెప్దామని కూర్చున్నాం. కలెక్టర్ గారు వచ్చి ఏదో మాట వినడమే కాదు, ఈ ముగ్గురు సమక్షంలో మీ 26 సర్వే నెంబర్లో ఎవరెవరు వచ్చినాయి, ఎవరెవరు రాలేదు మొత్తం కంప్యూటర్లో అప్పటికప్పుడు కంప్యూటర్ ఆపరేటర్లో ఆడియో గారు పెట్టి చూపెట్టడం జరిగింది. దాంతో పాటుగా 156 సర్వే నెంబర్ ఏం పరిస్థితి ఉన్నదని కూడా చూపెట్టారు క్లుప్తంగా. అవన్నీ కూడా నోట్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా పాత రికార్డ్స్ ఎవరైనా ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా రికార్డ్స్ వస్తాయి. ఆ సందర్భంలో వీళ్ళందరూ మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఫస్ట్ అయితే ఉన్న వాళ్ళ వరకు వెంటనే ఇచ్చేద్దాం, లేని వాళ్ళు ఎట్లా చేద్దాం అనేది ఆలోచన చేద్దాం. ఎప్పుడు కాగితాలు లేని వాళ్ళు పట్టుకొని కాగితం ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి చూసాం. ఇన్నేళ్ళకెళ్ళి జరిగింది. ఈ ఒక్కసారి యూరియాదా ఇంకేదా అడ్జస్ట్ చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కూడా డిజిటలైజేషన్. నీవు మునుపు బ్యాంకు కావాలన్న పోదుమా, అందరం కూడా బ్యాంక్ ఖాతా. మునుపు బ్యాంకు పోతేనే పైసలు వచ్చు, ఇప్పుడు సెల్ ఫోన్ మీద పైసలు వస్తున్నాయి. నా దగ్గరికి వెళ్ళి నీకు పోతే సెల్ ఫోన్ వాళ్ళకి ఇవ్వద్దు మనం, అందుకే నా దగ్గరికి వెళ్ళి నీకు పోతే వస్తుంది, నీ దగ్గరికి వెళ్ళి నాకు పోతే వస్తుంది. అట్లనే ఇవాళ మనకు యూరియా బస్తా రావాలన్నా ఫోనే కేంద్ర ప్రభుత్వం కూడా పెట్టింది. అట్లనే మనం పండించిన వడ్లు అమ్ముకోవాలన్నా ఫోనే, అన్నిటికి కూడా అర్థమైంది. సో మీకు ఆ సమస్య ఉన్నది, సమస్య పరిష్కరించడానికి వచ్చింది. ఏళ్ళకెళ్ళి ఉన్నది, ఇంత పెద్ద ముసలిలో వచ్చాం కాబట్టి ఈరోజు దానిపైన పరిష్కరించడానికి అన్ని విధాలా చూస్తున్నాం. ఇంతకంటే పెద్ద అధికారులు ఒక దగ్గర కూర్చొని కాగితాలు అన్నీ పెట్టుకొని మొత్తం కంప్యూటర్ ఓపెన్ చేసి పేరున చూస్తారు, అత్యంత ప్రాధాన్యంగా చేస్తారు. ఇప్పుడు యూరియా బస్తా అంటే తెల్లరంగానే నీకు కాగితం ఇచ్చి చేయాలంటే ఇప్పుడు టైం పడుతుంది. కాబట్టి దాని విషయంలో మీ అందరూ కూడా ఓకే పట్టండి, తప్పకుండా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.